మేము మైత్రెడ్డి దగ్గర ఏం పని చేయను. అట్లా పెడుతున్నాం అది రామ్మోహన్ రెడ్డి గురించి. వాస్తవమే కదా పెడుతున్నది. వాస్తవం అంటే నీకేమంటా నీకేమో ఇది చేసిండా? చేసిండు. వానికి వానికి ఏం చేసిండు? ఏంది ఏం చేసిండు నీకు? కేసులు పెట్టిండు. నీ విన్నా? అవును. ఏం పిక్తావు అంతా నువ్వు? కేసులు పెట్టి తీసుకున్నా కదా నువ్వు. నువ్వేం పిక్తావు అని చెప్తావు. నీవు ఎవరు ఇంతకు సుల్లిగా నీకు చేవేల నుంచి వికారాబాద్ రోడ్ కళ్ళ మొట్టున్నారు అని చెప్పరు నీకు. అరే మంచిగా మాట్లాడు. అరే అవులపుగ్గా మంచిగా మాట్లాడు చెప్తున్నా. అరే అవులపుగ్గా మంచిగా మాట్లాడు చెప్తున్నా. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకో. ఏమైనా కావాలంటే మంచిగా మాట్లాడు. అర్థమైందా? తెలుసుకొని చేయాలి. అదే ఆయన ఏం చేస్తున్నా ఏం అనేది. ఎవరు ఆయన? కంకల్ రోడ్ ఎన్ని దినాలే ఓపెన్ చేసి? ఎన్ని రోజులే చెప్పు. నడుస్తారా వాడు వీక్ మాది. ఎవడు వాడు 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 గెలవ అదేమంటారు వాడు చేయలేడనే కదా పబ్లిక్ ఓడోటిది. వెయిటింగ్ చేయాలి. ఏంది ప్రమోషన్ చేసి నీకు ప్రమోషన్స్ చెప్పేది నువ్వు. ప్రమోషన్స్ అనేది నేను బిజినెస్ చేస్తా. అర్థమైందా? ఇది బిజినెస్ కాదు. ఇది ప్రమోషన్స్ అనేది బిజినెస్ కాదు. ఇది నా ఇండిపెండెంట్, నా వ్యక్తిగతంగా చేస్తున్నా. పబ్లిక్ కోసం క్వశ్చన్ చేస్తున్నా. నేను నేనే చెప్తున్నా. దా పూడుల్లోనే ఉంటుందా అడ్రస్? సొంతం పూడురేదా? తెలుస్తుందా? ప్రమోషన్ తీసుకుని అంతా ఇది అనుకునేమో అని చేసేటప్పుడు ముందు మన బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇంటికాడ ఎట్లా ఉంది ముందు అనుకోవాలి. ఎవరిది? ఇది నాదేం సరే. నా బ్యాక్గ్రౌండ్? నా బ్యాక్గ్రౌండ్ ఎవరి బ్యాక్గ్రౌండ్? రామ్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండా నీ బ్యాక్గ్రౌండా? ఎవరి బ్యాక్గ్రౌండ్ అయినా సరే. రామ్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చిన్న చూపు చూడదు. ఎవరిని చిన్న చూపు చూసారు? మరి ఎవరి చిన్న చూపు పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాం. పబ్లిక్ గురించి ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గురించి ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గురించి ప్రశ్నిస్తున్నాం అంటున్నా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును ఆయన రెడ్డి మేము దిద్దాం పెట్టి నీకు గుద్ది గజ్జపు ముందు. ఎవరు? నేను ఎస్సీని బాయ్, నేను దళితుని మీద కేసు పెట్టిండు బాయ్. అర్థమైందా? నేను ఎస్సీని దళితుల మీద కేసు పెట్టిండు. రెడ్డిలు అయితే ఏం చేయాలి బాయ్? రెడ్డిలు అయితే ఏం చేయాలి? పొయ్యి దండేయాలనా? మీకు దండేయాలనా? వచ్చి చెప్పు. అరే నేనేమంటున్నా ఇగో ఒక రెడ్డి వేస్తే ఓట్లు రామ్మోహన్ రెడ్డి గెద్దనే ఎక్కలేడు. అర్థం చేసుకో. ఏంది మరి ఏం చేస్తాం? మరి ఇద్దరు మీ వాళ్ళు అయితే ఏం చేయాలి? నేను దళితుని పబ్లిక్ చెప్పేది నేను దళితుని పబ్లిక్ చేసే పనులు చేయమను. మీ ఎమ్మెల్యేని చేసే పనులు చేయమను. కళ్యాణ్ లక్ష్మి ఇయ్యలేరు ప్రభుత్వం నుండి. అది గుద్దలు దమ్ము ఉంటే అది మాట్లాడి తీసుకురా. కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారా? ఇవ్వమన్నారా? ఇయ్యలేరుగా. మరి అది మాట్లాడు. అర్థమైందా? ఒప్పుకుంటావా? ఏ రెడ్డి గురించి? నేను కులం తీసుకొచ్చినానా? నేను కులాన్ని తీసుకొచ్చినానా అక్కడ అంటున్నా. తొడగొట్టినా కొట్టలేడా? తొడగొట్టినా కొట్టలేడా? మాకు కూడా ఉన్నది భయ్ ప్రశ్నించే అధికారము. తొడగొట్టే అధికారం ఉంటే రాజ్యాంగం ఇచ్చింది. ప్రశ్నించే అధికారం మాకు కూడా ఉన్నది. అది మాకు కూడా ఉన్నది. ప్రశ్నించే అధికారం మాకు కూడా ఉన్నది అంటున్నా. అంతేగాని అరే ఎవరిని ఫీల్ చేస్తున్నారు? ఎవరిని వింటున్న ఫీల్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు నేను ఫీల్ చేస్తా? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవే కదా? నువ్వు లీడర్ కదా? లీడర్ ఉంటే లీడర్ లాగా మాట్లాడు. నువ్వు ఇచ్చిన పబ్లిక్ ఇచ్చే హామీలు అవి నెరవేర్చమని చెప్పు ఎమ్మెల్యేకు. చాలా మావాడేవాడు ఏంది? మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఎవరు? అరే ఇంటి ముందుకు ఎందుకు అయిపోతామా? మేము పబ్లిక్ లో మాట్లాడతాం. పబ్లిక్ లో వచ్చి హామీలు ఇచ్చింది కాబట్టి ఆ పబ్లిక్ లో మాట్లాడతాం. ఆ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారంగా మాట్లాడతాం.
మొన్న ఓట్లాడడానికి వచ్చింది కదా, పరిగి వచ్చింది మరి అందుకే కదా అడుగుతున్నాము. ఆ రోజు నేనే కదా ఎవరిని అడగాలి. అవును, ఆయన స్పందించాలి. మరి ఆయన స్పందించిన నేను ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతున్నా కదా, ఆయన స్పందించమను, ఆయన స్పందిస్తే నేను మాట్లాడతా. నసీం నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ప్రమోషన్ పెట్టినావు, అందులో హీరోలో చూస్తున్నారు, వాడేమన్నా చూస్తారా చెప్పు? రామోహన్ చూస్తారా? రామోహన్ రెడ్డి చూస్తారా? పబ్లిక్ అవగాహన కోసం తీసుకొస్తా. పబ్లిక్ అవగాహన ఇగో నాకు మహేష్ రెడ్డితో నాకు అవసరం లేదు, రామోహన్ రెడ్డితో అవసరం లేదు. నాకు పబ్లిక్ ముఖ్యం, పబ్లిక్ కోసం మాట్లాడతా. నేను డైరెక్ట్ నేను చెప్పే కూడా కొంచెం అర్థం చేసుకో. చెప్పండి. ఎందుకు డైరెక్ట్ పోయి గెలిపించినది కాదన్నా? ఒక్క మాట మీరు అర్థం చేసుకో, ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. మీరు లీడర్ కదా, మీరు లీడరే కదా. మీ ఊళ్ళో ఇట్లా కేసులు పెడుతున్నావా? నీవు నీ కేసులు పెడుతున్నావా మీ ఊళ్ళో? నేను స్పీకర్ మాది వికారాబాద్ కిందకి వస్తుంది. మాది వికారాబాద్ కిందకి వస్తుంది కదా. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ అని ఉంది కదా, గడ్డం ప్రసాద్ అన్న కేసులు పెడుతుండా అక్కడ? పెడితే ఒక్కడు కూడా కాలేదు. ఇక్కడ అయినాయి, చూపిస్తుందా ప్రూఫ్ తోటి? నా మీద 2 కేసులు అయినాయి. అది ఎవరు పెట్టిపించిండో ఊడేరక నాకు ఎస్ఐ కుదు చెప్పిండు. నాకు అన్న డైరెక్ట్ అన్న, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడిన వ్యక్తిని, అర్థమైందా? ఆ రోజు నేను ఈ రోజు కాదు, ఈ రోజు సంది నేను సోషల్ మీడియా మాట్లాడతలేను. సోషల్ మీడియాలో నేను ఆ రోజు సంది కూడా బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయట పెట్టినా. కానీ ఆ రోజు మహేష్ రెడ్డి ఇంత చేసినా కానీ నా మీద కేసులు కట్టలేడు. ఈ రోజు మరి రామ్మోహన్ రెడ్డి నా మీద కేసులు కట్టించిండు. తప్పే కదా అన్న. ఎవరికైనా అన్న డైరెక్ట్ పోయినాము, అన్ని పోయినామన్నా. ఒక దళితుని అన్న, ఒక నిమిషం అన్న, ఒక్క మాట అన్న, ఒక రిక్వెస్ట్ అన్న, నా మాటను. ఒక దళితుని నేను ఎంపీటీసీగా పోటీ చేస్తానంటే నన్ను చిన్న చూపి చూసిర్రా అన్న? చిన్న చూపి చూసినా. ఈరోజు కొట్లాడినోడు, కాంగ్రెస్ పార్టీలో కొట్లాడినోడు కింద పడ్డాడు. ఎవడో ఫామ్ హౌస్ ఉన్నోడు వాడు రుబాబుగా తిరుగుతున్నా. అన్నా నేను నా ఒక్క బాధ గురించి నేను కొట్లాడతలేను. అన్న నేను చెప్పింది కాదు. నువ్వు పరి కాన్ఫరెన్స్లో రా, వచ్చి తెలుసుకో మొత్తం ఎట్లాంటివి జరుగుతున్నాయో మొత్తం. నేను అక్కడ వాస్తవంగా చెప్తున్నా. వికారాబాద్లో కేసులు కాదు కదా అన్న, మస్తు మంచి పరిపాలన చేస్తారు. నేను ఎప్పుడన్నా వికారాబాద్ మీద ఒక వీడియో చేసినా, ఒక వికారాబాద్ గురించి ఒక మాట్లాడినా తెలుసు. రేవంత్ రెడ్డి అన్న ఉన్నందుకే ఈరోజు అది రోడ్ అయ్యింది. ఆ రోడ్ మీద కూడా నేను పాజిటివ్ వీడియో చేసిన. చూసినావా అన్న అది వీడియో? అన్న నేను ఏది మంచి చేస్తారో దాని గురించే మాట్లాడతా, ఏది చెడు చేస్తారో దాని గురించి మాట్లాడతా. 10 మందిని తోలుకపోయి అడిగేది అన్న, 10 మందిని తోలుకపోయే అంత సీన్ లేదన్నాడా? పోతే కేసులు కడుతున్నారు తెలుసా అన్న మీకు? మా దగ్గర ఇట్లా మాత్రం చేయడప్ప. మా దగ్గర చెప్తున్నా, మా దగ్గర కేసులు కడుతున్నారన్న. నీవు ఒక లీడర్ అన్న, నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు అందరిని ఊర్లో మొత్తం అందరిని కలుపుకొని పోతావా? ఎట్లా పోతావా అన్న? కలుపుకొని పోతా. మరి ఊరు లీడర్ చెప్తే నువ్వు కేసులు కడతావా? నీ ఎమ్మెల్యే మా దగ్గర తెలుసా, మా దగ్గర మా ఊళ్ళో ఎస్సీ వచ్చింది, సర్పంచ్ ఎస్సీ వస్తే ఊళ్ళో వ్యవసాయం చేస్తే కాంగ్రెస్ నుంచి నిలబెట్టినాము. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కానిస్టేబుల్ బాగా నిలబెట్టిండ్రు. ఇనార్మాస్ చేస్తామని చెప్పినాం, ఇనార్మాస్ అండప్ప అని చెప్పినాం. చేసే వాళ్ళు ఏమన్నారు, మీరు ఓడిపోతారు బ్యాన్కి అని అంటని చెప్పి వాళ్ళు కాలేరు. సరే పని చేసినాం. 105 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం. అన్న గెలిపించిరన్న, కరెక్టే. నేను అనేది అక్కడికి ఉన్న డిఫరెంట్, ఇక పరికి ఉన్న డిఫరెంట్ చాలా వ్యత్యాసం అన్న, చాలా ఉన్నది తెలుసా. మరి మాట్లాడేమో ఒత్తిడి మాట్లాడతారు కానీ ఆయన బాగానే మాట్లాడతారన్న. నీకు కావాలంటే నేను డైరెక్ట్ ఎవిడెన్స్ పంపిస్తా. ఒకే రోజు 2 కేసులు అవుతాయా అన్న? చిన్న విషయాల్లో కేసులు చేసిరానా? నేను తీవ్రవాదినా? ఒక విగ్రహం ఓపెన్ చేస్తే నేను అక్కడ పోతే విగ్రహాన్ని ఓపెన్ చేయనీకి పోతుంటే నేను తీవ్రవాదిలాగా నన్ను అడ్డుకున్నారన్న ఊళ్ళా? మరి నేను తీవ్రవాదినా అన్న? పార్టీ గురించి కొట్లాడిన వ్యక్తినే కదా, మరి నాకు కూడా ప్రియారిటీ ఇవ్వాలి కదా. ఏదో ఒక లీడర్ని పామోద్లో వండి ఈరోజు గెలిచిన దర్వే పబ్లిక్ ముందరికి వస్తే అట్లాంటి ప్రియారిటీ ఇస్తే ఎందుకన్నా పార్టీలో ఉంటాడు? వికారాబాద్ ఉండే ఇంచుమించు 50 మంది ఉన్నారు. 50 మందికి వెళ్ళి నన్ను కాల్ చేయించింది అన్నమాట.
ఏంది 50 మంది ఉన్నాం మేము క్యాంప్ ఆఫీస్ లా. ఆడికి వెళ్ళి కాల్ చేపించామని నన్ను. అర్థమైందా? ఇలా పెట్టినందుకు ఆయన లింక్ ఓపెన్ చేసి చూస్తే నెంబర్ వచ్చినందుకు ఇప్పుడు అందరు కూడా స్పీకర్ పెట్టిన. అందరు వింటుండ్రు నేను చెప్పేది నువ్వు ఇలా అందరు వింటుండ్రు. అందరు ముంగల స్పీకర్ పెట్టి మాట్లాడుతాను నేను గుట్టంగా. నా ఇంటి గురించి కాదు, నీ ఇంటి గురించి కాదు. నేను నా ఇంటి గురించి కూడా నేను కాదన్నా. ఒక కార్యకర్తకు ప్రియారిటీ దక్కట్లేదు పరిగెల. నేను ఒక్కని కాదన్నా, చాలా మందికి ఉన్నది కూడా. నేను స్పీకర్ పెట్టి అందరు ఇచ్చిపోతే 50 మంది ఉన్నాం. నేనేమంటున్నా 50 మంది కూడా వినిపి పరిగి ఉన్న సిచ్యువేషన్ వేరు, వికారాబాద్ ఉన్న సిచ్యువేషన్. నేను అక్కడే వికారాబాద్లో కుద్దుగా అనుకున్నా ప్రసాద్ కుమార్ అన్నది పాలన ఎట్లుంది అనేసి నేను అనుకున్నా. బీఆర్ఎస్ వాళ్ళని కుద్దు అడిగిన నేను. అక్కడ ఒక కేసు పెట్టలేడు అంట. మరి ఆయనకు అసలు అలవాటు లేదు. ఇట్లా అసలు నువ్వు ఒక చిన్న ఫంక్షన్ చెప్పినావు అనుకో నరసింహన్న, గంట ముందు వస్తానన్నా అటెండ్ చేసుకోలేదు. నాకు ఎరకన్నా. నేను అప్పుడు కూర్చొని ఒక ఆయన రిక్షా తొక్కుతున్నానా, రిక్షా తొక్కేటాయనను నేను ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఆయన నేను కూర్చుని పెడుతూ నీ ఫోన్ లేపుతా అంటే ఆయన ఫోన్ లేపిన వ్యక్తి అని నాకు ఇది మాత్రం 100% అన్న. దీన్ని మాత్రం ఒప్పుకుంటా. నేను చేసిన కదన్నా. ఆయన గురించి నాకు ఎరక, రామ్మోహన్ రెడ్డి గురించి ఎరక, రేవంత్ రెడ్డి అన్న గురించి ఎరక. నాకు అన్ని సరే సరే నీకెందుకు ఫోన్ చేసామంటే సారీ. నేను ఏమన్నా డాష్కి మళ్ళీ నీకు సారీ. ఎందుకంటే అక్కడ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పి నీకు కనుక్కొని నీకు ఫోన్ చేసామంతే. అక్కడ సీట్లు ఏం లేదన్నా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే ఉన్నది పరిగి మొత్తము. అది జరిగింది. ఓకేనా? అందు గురించి తప్పను. నా సొంతంగా నా గురించి కానీ నీ సొంతం నీ గురించి కాదు. అలా నువ్వు పోస్ట్ చేసావు కాబట్టి నీ బయో లింక్ ఓపెన్ చేసి నెంబర్ తీసుకొని కాల్ చేసాం అంతే. సరే సామానం వచ్చినాయి కదా అలా తెలుసుకుంటే మాకు తెలిసేది లేదన్న. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు, అక్కడ ఉన్న పబ్లిక్ వచ్చేసిరు వాళ్ళను. కడుతున్నారు కదా, దానికోసం అనేసే ఈ అహంకారం దించుదామని చేసారు అంతే ఆడ. ఎందుకంటే మేము కూడా నీతోనే 8వ వ్యక్తి మేము కాల్ చేసాడు. 8వ నువ్వు ఎక్కడ ఏ క్యాంప్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తారు? వికారాబాద్ నుంచి మేము కూడా నీళ్ళ కార్యకర్త నుంచే ఎదిగినా. ఇట్లా ఈయనకు ఇంత మంచి వ్యక్తికి ఇట్లా 8 ఎందుకు వచ్చాయని చెప్పి ఇంకో నడుస్తుంది అన్నమాట. అసలు ఈయన సోషల్ మీడియా మాట్లాడుతున్నా మైక్ వరకే ఉందా, అసలు పరిగా అసలు ఏం లేదా, ఎందుకు ఇంత అపోజిట్ ఇంత ఎందుకు 8 సీట్లు వచ్చినాయి, రూలింగ్ లేని మహేష్ రెడ్డికి 8 వచ్చినాయి, అదర్స్ 2 వచ్చినాయని చెప్పి అందు గురించి ఎంక్వైరీ అంతే రాసినాను. కానీ నీ గురించి కాదు, నా గురించి కాదు, చెప్తున్నా. ఇక్కడ ఎవరి గురించి లేదన్నా, నేను మాత్రం పబ్లిక్ గురించి కొట్లాడుతున్నా. నాది ప్రమోటింగ్ ఏంది అంటే, నేను బయోలో ప్రమోటింగ్ ఎందుకంటే నా ఆర్థికంగా నేను చూసుకోవాలి కాబట్టి బిజినెస్ ప్రమోటింగ్ చేస్తా. నేను అందులో క్లియర్గా పెట్టినా చూడు. నువ్వు ఇంత మంది ఒక్కడే ఫోన్ నెంబర్ పెట్టినావు, చాలా మంది బయటికి తీసుకుని నెంబర్ ఒక్కడే నెంబర్ పెట్టినావు తెలుసా? నెంబర్ చేసే పనిలో నేను నిజాయితీ ఉంటుందన్నా. నాకు ఏముంది తినను నేను నెంబర్ పెట్టినా. అది అందుగురించి ఎందుకంటే రేపే చైర్మన్లు ఉన్నాయి కదా, అందు గురించి ఇది ఎందుకు వాస్తవం ఎందుకు ఇది ఏంటంటే కెమెరా ముందు వరకు వీడియో వరకేనా అసలు సేవలు చేస్తున్నారంట చెప్పి కనుక్కోనికే చేసాం. అంతకు మించి ఏం లేదు. చాలా ఉన్నాయన్న. నేను ఆ రోడ్డు మీద ప్రశ్నించినందుకే ఆ రోడ్డు మొదలైంది పని. మా దగ్గర మాత్రం నచ్చిందన్నా. అక్కడ కంకల్ సైడ్ వాళ్ళు మా మండలాలకు వస్తారు కదా, అక్కడ వాళ్ళు చెప్తున్నారు, తమ్మి నువ్వు ఆ వీడియో గురించి చేసినందుకే ఆ పని మొదలుపెట్టింది తమ్మి, మళ్ళా లేకుంటే అట్లే ఉండిపోయేది అటని చెప్పారు. మా దగ్గర అయిపోయిరా ఉన్నంత మంది అందు గురించి 2 రోజుల నుంచి మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో మొత్తం కొడితే 10 కూడా తక్కువ వచ్చినా నచ్చిందన్న. అన్ని చైర్మన్లు కైవసం చేసుకున్నాయి కదా, నేను ఈయనకు డీజీ 10 సంవత్సరాలు చేసేవాడిని. అయితే నేను అర్ధ తెలుసుంటావు సతీష్ అన్న అడుగు, నేను ఎట్లాంటి వ్యక్తిని చెప్తాడు. అదే అర్ధసాకర్ తెలుసా నీకు? అడుగు ఎట్లాంటి వ్యక్తిని అని ఆయన కూడా చెప్తాడు నీకు. సుధాకర్ రెడ్డి బొమ్మడిది. ఏ సుధాకర్ రెడ్డి? అర్ధ సుధాకర్ రెడ్డి వైస్ చైర్మన్ బొమ్మడిది. నేను వైస్ చైర్మన్ బొమ్మడి అర్ధ సుధాకర్ రెడ్డి వికారాబాద్. సుధాకర్ రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉన్న సుధాకర్ రెడ్డి. అవునవును, సుధాకర్ రెడ్డి బొమ్మడిది నేను. ఉన్న సిచ్యువేషన్ వేరేనా? అయితే మొన్న మా బావకు వచ్చే డీసీ పదవి రామ్మోహన్ రెడ్డి కూడా ఆ పదవి మా బావకు వచ్చేది రాకుండా ఇక అంతా అట్లా చేసింది అనమాట. అందుకుంటే